సొరకాయ పప్పు నా స్టైల్‌లో చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అయితే ఈ సొరకాయ పప్పులోకి నేను కాంబినేషన్‌గా గోరుచిక్కుడుకాయ ఫ్రై అనేది చేశానండి. అంటే తాలింపు. చాలా బావుందనమాట. అండ్ ఈ గోరుచిక్కుళ్ళు కూడా హెల్త్‌కి చాలా బెనిఫిట్ అండి. ఓన్లీ ఫైబర్ మాత్రమే ఉంటుంది. ఈ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అయితే సొరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పుని నేను ఒక చిన్న కప్పుడు తీసుకొని కడిగి ఒక 30 మినిట్స్ పాటు నానబెట్టుకున్నా. దీనివల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అయ్యే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ ముక్క సొరకాయ, లేతగా ఉన్నది అయితే టేస్ట్ బాగుంటుంది గింజలు లేకుండా. దాంట్లోనే 2 టొమాటోలు చిన్నవి, ఒక చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారము, కొంచెం ధనియాల పొడి, అలాగే చింతపండు రసం కూడా ఎంతంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. కాస్తే వేసుకోండి, మరి ఎక్కువ వద్దు. ఇవన్నీ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి, చింతపండు వేస్తున్నాం కాబట్టి పప్పు ఉడకడం కాస్త లేట్ అవుతుందండి. ఒక 4 నుంచి 5 విజిల్స్ అయితే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు. పప్పుని చక్కగా మెత్తగా మెదిపేసుకొని పప్పు గుత్తితో తాలింపు కోసము ఆవాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ కలిపి చక్కగా తాలింపు పెట్టుకొని ఈ పప్పుని దీంట్లో వేసేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.